జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఈ ఏడాది మాత్రం కేవలం సర్వసభ్య సమావేశానికే పరిమితం కావాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, వరి కోతలు, అకాల వర్షాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ప్రతినిధులతో తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సుమారు 6,000 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించిన సర్వసభ్య సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా శాఖ అధ్యక్షులు కలుపుకొని మొత్తంగా 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండాను రూపొందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇలా జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగు పెడుతోంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సమావేశానికి 279 మంది ముఖ్య ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల తెలంగాణ భవన్ కు చేరుకోవాలని కూడా ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపారు. అయితే సీఎం కేసీఆర్ 11 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా సమావేశానికి వస్తారు. సాయంత్రం వరకు కూడా ఈ ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీ నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి 6,000 మందితో ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ నిర్వహించాలని మొదట భావించినప్పటికీ కూడా దాన్ని క్యాన్సిల్ చేసి అన్ని నియోజకవర్గాల్లో మినీ ప్లీనరీని కూడా నిర్వహించారు. ముఖ్యంగా మొత్తం 2023-24 పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా కూడా ప్రతినిధుల సమావేశం అయితే జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించారు. పార్టీ విస్తరణపైనే దృష్టి సాధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ విస్తరణ సంబంధించి ఒక సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అక్టోబర్ 10వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానికి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాని సభకు సంబంధించిన విషయాలు కూడా ఆయన చెప్పబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశాలను కూడా నిర్వహిస్తోంది. త్వరలో విద్యార్థి యువజన సమ్మేళనాలు కూడా సిద్ధమవుతోంది. ఈ అన్ని అంశాలను కూడా ఈ యొక్క ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ వివరించనున్నారు. మరోవైపు కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అదేవిధంగా సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరును కూడా పెట్టిన నేపథ్యంలో ఈ అంశంపై కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాల తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కేసీఆర్ యొక్క ప్రతినిధుల సమావేశంలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా కేసీఆర్ పిలిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల్లో చాలా చోట్ల వర్గ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కొంతమంది నేతలు ఏకంగా హామీ అభ్యర్థులమని ముందే ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందికి ఖచ్చితంగా అత్యంతలు కేసీఆర్ తప్పవనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. చాలా మంది ఇప్పటికే కేసీఆర్ పలుమార్లు సర్వేలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా. ఈ నేపథ్యంలో సర్వే రిపోర్టులు కూడా బయట పెట్టే అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎవరైతే పెర్ఫార్మెన్స్ లేనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకి క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 6 నెలలు సమయం ఉన్నందున ఖచ్చితంగా
కొంతైనా పనితీరు మెరుగుపరచుకోకపోతే ఖచ్చితంగా టికెట్లు మారుస్తామనే సంకేతాలు కూడా ఈ సమావేశంలో కేసీఆర్ ఇవ్వబోతున్నారు తెలుసుకొని మరోవైపు పార్టీ పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఎందుకంటే సొంతింటి జాగా ఉన్నటువంటి వాళ్ళకి 3 లక్షల రూపాయలు దళిత బంధు లాంటి ఆ స్కీమును ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ఓటుగా మర్చిపోవాలనేటువంటి అభిప్రాయంలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు విభజన హామీలపైనే కొన్ని తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ గా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చాలా గట్టిగా ఆ నేతలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. జమీమా. థ్యాంక్ యూ చందు.